యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి కత్తితో తీవ్రంగా దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అల్లం మహేష్ కుటుంబ సభ్యులు గత 30 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మంద మహేష్, మంద శేఖర్ తాత వద్ద పొలం కొనుక్కున్నారు. గత కొద్ది రోజులుగా తమ తాత అమ్మిన పొలం మాకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అల్లం మహేష్ కుటుంబ సభ్యులపై పలుమార్లు గొడవకు దిగారు. పొలం కొన్నట్లు అన్ని ఆధారాలు పెద్ద మనుషుల సమక్షంలో పోలీసులకు అల్లం మహేష్ కుటుంబ సభ్యులు చూపించారు. అయితే మంద మహేష్, మంద శేఖర్లకు ఎలాంటి ఆధారాలు చూపించకపోగా అప్పట్లో వారిపై కేసు పెట్టారని, ఇక ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కూడా కేసు నడుస్తున్నట్లు తెలిపారు. పనిపై మిర్యాలగూడకు వచ్చిన అల్లం మహేష్పై కత్తితో దాడి చేసి పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా బామ్మది నోటరీ చేపిద్దామని శంకర్ రెడ్డి నోటరీ దగ్గరకు వచ్చినాం. అందులో మా పొలం అమ్మిన ఎస్సీ అతను వచ్చి వాళ్ళ అబ్బాయి మంద శేఖర్ అనే అబ్బాయి నన్ను బయటికి తీసింది. తీసి పొలం దగ్గర ఏమి గొడవ పడ్డావా, పొలం నాకు చేస్తావా చేయవా అని చెప్పేసి బెదిరిస్తుంది. అయితే నేను అన్నా కదా, మా ఊరు పెద్ద మనుషుల దగ్గరికి మాట్లాడుతూనే ఉన్నాం, ముందర మాట్లాడదాం, ఇక్కడ మాట్లాడితే అయ్యేదా అని చెప్పేసానంటే, నువ్వు వచ్చి సంతకాలు పెట్టు, నీకు చెయ్యి, లేకుంటే నేనైతే ఇప్పటికైతే ఏం చేయం. కానీ నేను ఎప్పుడైనా మాకు కొద్ది సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అయిపోగా నేను ఎప్పటికైనా చంపేస్తాను, నిన్నైతే ఉంచాను, నీకున్నది అని చెప్పేసి అని అన్నారు సార్. అయితే నాన్న అనగానే ఈ మంద శేఖర్ ఆ మంద మహేష్ వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి వాళ్ళ అన్న రావడం దగ్గర తీసి మాట్లాడిండు, కొట్టిండు. నేను కొట్టినానా తిట్టినారా, నువ్వు కేసు ఏమని పెట్టినవురా అని చెప్పేసి నన్ను కొట్టిండు. కొట్టిన తర్వాత సరేలే అని చెప్పేసి నేను ఎప్పుడైనా మట్టి పట్టుకుండు, భూమి మీద మట్టి పట్టుకొని చెప్తున్నా, ఈ 4-5 ఏళ్లలో నిన్ను ఏం చేస్తావు, ఏడగిరిపో తిరుగు, నిన్ను మాత్రం ఖచ్చితంగా చంపేదే గుర్తుపెట్టుకొని, నువ్వు నా చేతులనే చేస్తావు, ఏడ తిరిగి వస్తావో తిరిగిరా, ఎటుపోతావు పో, నిన్నైతే నేనే చంపుతా అని చెప్పేసి వాళ్ళ అన్న అంటనే ఉండు. ఈ మందశేఖర్ పక్క నుంచి వచ్చి వాళ్ళ తమ్ముడు మడత పెట్టే షాక్ ఉంటుంది కానీ ఆ షాక్ తీసుకొని పొడిచిండు. పొడిస్తే నేను కోర్టులో కుడికిన భయంతో. కోర్టులో వాళ్ళు లాయర్లు కూడా చాలామంది చూసినారు. మళ్ళీ వాళ్ళన్నే కోర్టుకు పోయి మా తమ్ముడు ఎవరు పొడిచిండు అంటే మా తమ్ముడే పొడిచిండు, వాళ్ళు గంజాయి తాగి వచ్చిర్రు ఒక నలుగురు. వాసన కూడా బాగా వచ్చింది, గంజాయి తాగి మొత్తం మీద పొడిచినారు. నేను బయటికి వస్తే నన్ను ఎక్కించుకపోయి మళ్ళీ బతుకుతాడా అని చెప్పేసి నేను చూపిస్తారా అని వాళ్ళన్న నా వెనకంగా మళ్ళీ కోర్టులోకి వస్తే నేను మీ ఎంపటి రానా కానిస్టేబుల్ తీసుకోబోతా అని చెప్పేసి మళ్ళీ మా అల్లుడు మా బామ్మారి బండి మీద వచ్చి వనటౌన్ పోలీస్ స్టేషన్కి పోయి సార్ వాళ్ళకి చెప్తే వాళ్ళ హాస్పిటల్కి పొమ్మంటే వెళ్ళిపోతాను సార్. మా బామ్మది నోటరీ చేపిద్దాం